హాయ్ అందరికీ. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తూ చూపిస్తున్నాను. టమాటాలు కడిగి శుభ్రంగా తుడిచి ముక్కలుగా చేసుకోవాలన్నమాట. అడుగు తీసేసి అన్ని ముక్కలుగా చేసి దీంట్లోకి 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ఆవాలు ముందే వేయించి పక్కన పెట్టుకొని నూనె పెట్టుకున్నాను అనమాట. ఆ నూనెలో మనం తరిగిన టమాటా ముక్కలన్నీ కూడా వేసి మగ్గించాలన్నమాట. మగ్గిపెట్టి నీరంతా ఇదయిందాక దాంట్లో స్టవ్ మీద ఉంచి తర్వాత చింతపండు కూడా ఒక కిలోకి 100 గ్రాముల పైన అనమాట వేసాను. చింతపండు కూడా అంతా ఈనెలు అవన్నీ శుభ్రం చేసి దాంట్లో చింతపండు కూడా వేయాలన్నమాట. దాంతో పాటు మగ్గుతాయి అన్నమాట. చింతపండు కూడా చాలా రోజులు ఉంటుంది. టమాటా పచ్చడి పాడేం కాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎండబెట్టి చేసే విధంగా చేయొచ్చు, తర్వాత ఎప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఇలా మేము ప్రయాణానికి చపాతీలోకి టమాటా పచ్చడి చేస్తున్నాం అన్నమాట. అందుకని చాలా బాగా వచ్చింది. మళ్ళీ దీన్ని మగ్గిన తర్వాత నూనె వేసి ఇది మొత్తం మిక్సీ వేశాక దాంట్లో 3 కప్పులు నూనె వేసి మెంతిపిండి, ఇంగువ, ఆవాలు అన్నీ వేసి తిరగమాతేసి ఇందులో కలిపేసి అనమాట. దీనికి ఒక గ్లాసు కారము, గ్లాసు ఉప్పు కలిపేసి అనమాట. చాలా సరిపోయింది. కిలోకి చిన్న గ్లాసు కారము, ఒక గ్లాసు ఉప్పు వేసా. ఆ కారం చాలా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గించేసాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.